హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై టీచింగ్ స్టైల్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నన్ను ఒక సబ్స్క్రైబర్ వుడ్ ఎలా యూజ్ చేస్తారో క్లాస్ చేయమని అడిగారు. ఈ వుడ్ అనేది విల్ అనే ఆక్సిలరీ వెర్బ్కి పాస్ట్ ఫామ్. ఈ వుడ్ మనం చాలా సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, ఒక్కోసారి కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. మోస్ట్లీ నేను ఈ వుడ్ ఎలా యూజ్ చేస్తారో, ఎప్పుడు యూజ్ చేస్తారో అన్నీ కవర్ చేస్తాను. ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు మళ్ళీ కమెంట్ చేయండి, తప్పకుండా నేను ఆ డౌట్ను కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ విల్ అనే ఆక్సిలరీ వర్బ్ పాస్ట్ ఫామ్ ఏంటంటే వుడ్. విల్కి పాస్ట్ ఫామ్ వుడ్. మరి ఈ వుడ్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. టు డిస్క్రైబ్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్స్, మనం ఊహించి చెప్పేటప్పుడు, ఊహించి చెప్పే కొన్ని పనులు ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వుడ్ని యూజ్ చేస్తాం. ఊహించి చెప్పేటప్పుడు. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వుడ్ బి హ్యాపీ ఇఫ్ యు మీట్ హర్. తను చాలా ఆనందంగా ఉంటుంది. షీ వుడ్ బి హ్యాపీ, చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు? నువ్వు ఆమెను కలిసినప్పుడు, ఆమెను మీట్ అయినప్పుడు తను హ్యాపీగా ఉంటుంది. అంటే ఇక్కడ తను మీట్ అవ్వలేదు అని మీనింగ్, ఆమెను తను మీట్ అవ్వలేదు అనే మీనింగ్ వస్తుంది. ఇమాజినరీ, ఒకవేళ నువ్వు మీట్ అయితే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఇమాజిన్ చేసి చెప్పడం. నెక్స్ట్, ఐ వుడ్ ఫీల్ సాడ్ ఇఫ్ యూ డు నాట్ కమ్ హియర్. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే నేను బాధపడేదాన్ని. అంటే తను ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి నేను బాధపడుతూ లేను. ఇప్పుడు మేబీ ఐఎమ్ హ్యాపీ నౌ. అక్కడ నెగిటివ్లో చెప్పడం జరిగింది. ఒకవేళ నువ్వు రాకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఐ వుడ్ ఫీల్ సాడ్ ఇఫ్ యూ డు నాట్ కమ్ హియర్. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వుడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి సెకండ్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. పాస్ట్ హ్యాబిట్స్. పాస్ట్ హ్యాబిట్స్ అంటే మనం పాస్ట్లో మనకు ఉండే హ్యాబిట్స్, మనం చేస్తూ ఉండే పనుల గురించి చెప్పడం. ఇది ఎలా వస్తుందంటే వుడ్ తర్వాత మనకి వెర్బ్ 1లో ఉంటుంది. బేస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంటుంది, V1. వుడ్ ప్లస్ V1లో వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ ప్లే వెల్ వెన్ ఐ వాజ్ యంగ్. అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు బాగా ఆడేవాడిని. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇలాంటి సెంటెన్స్ని మనం ఇంకొకటి యూజ్ చేసి చెప్పొచ్చు. అదేంటంటే యూజ్డ్ టు అనే దాన్ని కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ యూజ్డ్ టు ప్లే వెల్ వెన్ ఐ వాజ్ యంగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మీనింగ్, ఈ రెండింటికి సేమ్ మీనింగ్ వస్తుంది. ఐ వుడ్ ప్లే వెల్ వెన్ ఐ వాజ్ యంగ్. నెక్స్ట్, he would study well when he was a student. అతను స్టూడెంట్, విద్యార్థిగా ఉన్నప్పుడు బాగా చదివేవాడు. అంటే ఇప్పుడు కాదు, అది ఎప్పుడు, ఒకప్పుడుది. అలా చెప్పచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ వుడ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ అనిపిస్తుందా? మనకి డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచెస్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వాటి గురించి. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ఆ పర్సన్ మాట్లాడే మాటల్ని డైరెక్ట్గా ఎంక్లోజ్ చేసి చెప్పేవి డైరెక్ట్ స్పీచెస్. అంటే ఇక్కడ చూడండి, మై ప్రిన్సిపల్ సెడ్. మా ప్రిన్సిపల్ ఏం చెప్పాడు? ద స్కూల్ విల్ బి క్లోజ్ టుమారో. స్కూలు రేపు క్లోజ్ అయిపోతుంది అని చెప్పాడు. అంటే అతను ఎలాగైతే చెప్పాడో ఎగ్జాక్ట్ వర్డ్స్ ఎంక్లోజ్ చేసి చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఆ పర్సన్ చెప్పిన డైరెక్ట్ వర్డ్స్ని ఎంక్లోజ్ చేసి చెప్పడం. అతను ఎలా చెప్పాడో అలాగే ఎగ్జాక్ట్గా మనం ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఎంక్లోజ్ చేసి చెప్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా డైరెక్ట్ స్పీచెస్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? మన మాటల్లో దాన్ని చెప్పడం. ఇక్కడ చూడండి, మై ప్రిన్సిపల్ సెడ్ దాట్ ద స్కూల్ వుడ్ బి క్లోజ్డ్ టుమారో. మా ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే రేపు స్కూల్ క్లోజ్ చేయబడుతుంది అని చెప్పాడు అని మన మాటల్లో మార్చి చెప్పడం. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ రావడం జరుగుతుంది. అక్కడ చూడండి, వుడ్ బి. ద ప్రిన్సిపల్ సెడ్ దాట్ ద స్కూల్ వుడ్ బి క్లోజ్డ్ టుమారో. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇండైరెక్ట్లో మనం వుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. మనం 2 వేస్లో మాట్లాడుతూ ఉంటాం. ఒకటి ఫార్మల్, ఇంకొకటి ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ మనం ఎప్పుడు
ఎప్పుడు ఎవరితో మాట్లాడతాం? మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇలా క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఇన్ఫార్మల్ వేలో మాట్లాడతాం. అదే ఫార్మల్ వేలో మాట్లాడాలి అంటే కొన్ని ఉంటాయి. అదేంటంటే ఫార్మల్ వేలో రిక్వెస్ట్ చేసేటప్పుడు వుడ్ యూజ్ చేస్తాం. ఇన్ఫార్మల్ వేలో మాట్లాడాలి అంటే కెన్ కానీ విల్ కానీ యూజ్ చేస్తాం. కెన్ యూ సే దిస్, కెన్ యూ గివ్ మీ, కెన్ యూ కమ్ విత్ మీ, ఇలా కెన్ అంటే అది ఇన్ఫార్మల్ వే. ఎప్పుడైతే మనం వుడ్ కానీ కుడ్ కానీ యూజ్ చేస్తాం అది ఫార్మల్, అంటే పొలైట్, మర్యాదగా మాట్లాడటం. అలాంటి మర్యాదగా మాట్లాడే సిచ్యువేషన్స్లో ఈ వుడ్ వస్తుంది. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ అడ్రస్, దయచేసి కొంచెం ఈ అడ్రస్ చెప్పగలరా అని మర్యాదగా అడిగేటప్పుడు మనం వుడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వుడ్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 1 day లీవ్, దయచేసి నాకు ఒక రోజు లీవ్ ఇస్తారా అని ఫార్మల్ వేలో మర్యాదగా అడిగేటప్పుడు వుడ్ కానీ కుడ్ కానీ యూజ్ చేస్తాం. మనం ఈరోజు వుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వుడ్ రాశాను ఇక్కడ. నెక్స్ట్, ప్రపోజల్ అంటే మనం వాళ్ళకి ఆఫర్ చేసినప్పుడు. ఆఫర్ అంటే ఏంటి? నువ్వు తీసుకుంటావా, తాగుతావా, తింటావా అని ఆఫర్ చేస్తాం కదా. అలాంటప్పుడు మర్యాదగా ఫార్మల్ వేలో అడగాలి అంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, ఆర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ లంచ్ విత్ మీ, నాతో పాటు భోజనం చేస్తావా, కాఫీ తీసుకుంటావా, లేకపోతే టీ తీసుకుంటారా, ఇలా ఆఫర్ చేసేటప్పుడు మనం వుడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వుడ్ తర్వాత కొన్ని వర్డ్స్ ఫాలో అవుతాయి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ అంటే నేను కాఫీని సెలెక్ట్ చేసుకున్నాను అనే మీనింగ్ వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటాను, ఐ వుడ్ అనుకుంటున్నాను, అలా. ఐ వుడ్ హేట్ టు నాకు చాలా కోపం, ఎందుకని ఐ వుడ్ హేట్ టు గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే నాకు చాలా కోపం. నెక్స్ట్, ఐ వుడ్ లవ్ టు వర్క్ ఇన్ యువర్ ఆఫీస్, మీ ఆఫీస్లో పనిచేయాలంటే నాకు చాలా ఇష్టం. ఐ వుడ్ లైక్ టు స్టే హియర్, నేను అనుకుంటున్నాను, ఏమని, ఇక్కడ ఉండాలి అని అనుకుంటున్నాను. ఐ వుడ్ బి గ్లాడ్, నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎప్పుడు ఐ వుడ్ బి గ్లాడ్ టు స్టే హియర్, నేను ఇక్కడ సంతోషంగా ఉందాము అనుకుంటున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ వుడ్ యూజ్ చేస్తాం. ఈ కండిషనల్ క్లాజెస్ టైప్ 2 అండ్ టైప్ 3లో కూడా ఈ వుడ్ ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. టైప్ 2 చూద్దాం. ఇఫ్ ఐ వెంట్ దేర్ అంటే ఇక్కడ వెంట్, ఇఫ్ ఐ వెంట్ దేర్, వెంట్ V2 యూజ్ చేస్తాం, సింపుల్ పాస్ట్. టైప్ 2లో ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత V2 వస్తుంది. అలాగే ఐ వుడ్ మీట్, వుడ్ పక్కన V1 వస్తుంది. నేను ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటే మీట్ అయ్యి ఉండేవాడిని. ఇఫ్ ఐ వెంట్ దేర్ ఐ వుడ్ మీట్ హిమ్, ఇది టైప్ 2. టైప్ 3లో చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఒకవేళ నేను వెళ్ళి ఉంటే ఐ వుడ్ హ్యావ్ మెట్ హిమ్, కలిసి ఉండేవాడిని అంటే వెళ్ళడం జరగలేదు, కలవడం కూడా జరగలేదు. ఇది టైప్ 3. దీనికి సంబంధించి నేను వీడియో ఒకటి చేశాను, ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే వుడ్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అది ఐ వుడ్ బి గోయింగ్ టు హైదరాబాద్, హీ వుడ్ బి రైటింగ్ ద ఎగ్జామ్ ఆర్ హీ వుడ్ బి రైటింగ్ ద ఇంగ్లీష్ ఎగ్జామ్. ఐ వుడ్ బి కమింగ్ హియర్, ఐ వుడ్ బి ఈటింగ్ ఎన్ యాపిల్, ఐ వుడ్ బి సింగింగ్ ఎ సాంగ్. ఇలా నేను చేస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను, పాడుతూ ఉంటాను, డాన్స్ చేస్తూ ఉంటాను, ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, ఇలా చెప్పేటప్పుడు వుడ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అలా యూజ్ చేస్తాం. నీ ప్లేస్లో నేనుంటే నేను అలా చేయను అంటాం కదా తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడ్ నాట్ డూ సో, నీ ప్లేస్లో కనుక నేనుంటే నేను అలా చేయను. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వుడ్ని ఇలా యూజ్ చేస్తాం. చూసారు కదా, ఈ వుడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి
నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.